75 days. No cheat days, no excuses, no quitting. ఇది ఫిట్నెస్ ఛాలెంజ్ కాదు, మెంటల్ టఫ్నెస్ ఛాలెంజ్. వెల్కమ్ టు ఫిట్ ఛాలెంజెస్. సోషల్ మీడియాలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ట్రై చేస్తున్న వైరల్ సెల్ఫ్ డిసిప్లిన్ ప్రోగ్రామ్ 75 హార్డ్ ఛాలెంజ్. ఛాలెంజ్ రూల్స్ వినండి. ఎవ్రీడే 2 వర్కౌట్స్, 1 వర్కౌట్ అవుట్డోర్ కంపల్సరీ, స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వాలి, జంక్ ఫుడ్ లేదు, ఆల్కహాల్ లేదు, 1 గ్యాలన్ వాటర్ డైలీ, 10 పేజెస్ సెల్ఫ్ హెల్ప్ బుక్ చదవాలి, డైలీ ప్రోగ్రెస్ ఫోటో తీసుకోవాలి. ఒకరోజు మిస్ అయినా డే 1 నుంచి రీస్టార్ట్. 75 హార్డ్ ఛాలెంజ్ని ఆంట్రప్రెన్యూర్ యాండీ ఫ్రిజెల్లా పాపులరైజ్ చేశారు. ఆయన మాటల్లో, ఇది బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రాం కాదు, మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రాం. డిసిప్లిన్ బిల్డ్ చేయడానికి, కన్సిస్టెన్సీ ట్రైన్ చేయడానికి, మైండ్ని ఎక్స్క్యూజెస్ నుంచి బయటకు తీసుకురావడానికి ఈ ఛాలెంజ్ డిజైన్ చేశారు. ఎస్పెషలీ టుడేస్ జనరేషన్లో లో అటెన్షన్ స్పాన్, ఫోన్ అడిక్షన్, ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఇవి కామన్ ప్రాబ్లమ్స్. 75 హార్డ్ ఎగ్జాక్ట్లీ వాటినే టార్గెట్ చేస్తుంది. ఎక్స్పర్ట్స్ చెప్పేదేంటంటే, డైలీ రొటీన్స్ అండ్ హ్యాబిట్ కన్సిస్టెన్సీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఎర్లీ వేకింగ్, ఎక్సర్సైజ్, రీడింగ్, హైడ్రేషన్ ఇవి ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ క్లారిటీ కూడా ఇంప్రూవ్ చేస్తాయి. కానీ 75 హార్డ్కి క్రిటిసిజం కూడా ఉంది. సమ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ వార్న్ చేస్తున్నారు, ఎక్స్ట్రీమ్ రూటీన్స్ అందరికీ సూటబుల్ కావు. ఎస్పెషలీ స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, పీపుల్ విత్ మెడికల్ కండిషన్స్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఇండియాలో టుడే స్టూడెంట్స్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ సిలబస్ కాదు, డిస్ట్రాక్షన్, స్క్రోలింగ్ అడిక్షన్, ప్రొక్రాస్టినేషన్, నో రొటీన్. అందుకే చాలామంది యూత్ 75 హార్డ్ని డిసిప్లిన్ రీసెట్గా చూస్తున్నారు. 75 హార్డ్ కంప్లీట్ చేయడం సక్సెస్ కాదు, 75 డేస్ పాటు మీరు మీకిచ్చిన ప్రామిస్ని బ్రేక్ చేయకపోవడమే రియల్ సక్సెస్. బికాజ్ మోటివేషన్ ఇస్ టెంపరరీ, డిసిప్లిన్ ఇస్ పర్మనెంట్.